నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన నిర్మల్ జిల్లా మార్కెటింగ్ అధికారి. పట్టణంలోని అధికారి నివాసంలోనూ కొనసాగిన ఏసీబీ సోదాలు. అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు. పులి సంచారంపై వదంతులు సృష్టించవద్దని డిఎఫ్ఓ సూచన. నిర్మల్ జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ ఏసీబీ దాడుల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలోనూ మార్కెటింగ్ ఏడీగా విధులు నిర్వర్తించి నిర్మల్కు బదిలీపై వెళ్లిన ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో పట్టణంలోని బ్రాహ్మణవాడలో గల ఆయన నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ మార్కెటింగ్ అధికారిగా శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో దాడ్వాయి లైసెన్స్ కోసం కుమ్మరి వెంకటేష్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు గాను 10,000 రూపాయలను డిమాండ్ చేయగా బాధితుడు వెంకటేష్ అభ్యర్థన మేరకు 7,000 రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇదే క్రమంలో బాధితులు ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సిలికాన్ టెస్ట్ నిర్వహించి శ్రీనివాస్ను కరీంనగర్ కోర్టుకు తరలించారు. అదేవిధంగా పట్టణంలోని ఆయన నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులను విచారించి పలు పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్లు, ఆస్తుల వివరాలను తెలుసుకుని సమగ్ర నివేదిక తయారు చేసుకున్నారు. పూర్తి విచారణ జరిగిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో అత్యంత కీలక పాత్ర పోషించే అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా స్థానిక మావల హరితవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ సంరక్షణపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ మాట్లాడుతూ అటవీ సంపదకు ప్రమాదం కలిగించేలా వ్యవహరించవద్దని అన్నారు. అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులను అడవిలోకి తీసుకెళ్లొద్దని, చిన్న ప్రమాదం కారణంగా భారీ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో గణనీయమైన అటవీ ప్రాంతం ఉన్నందున పులుల సంచారం ఉందన్న ఆయన పులులకు తమకు అనుకూలమైన వాతావరణాన్ని ఎంచుకొని నివసించేందుకు ఆసక్తి చూపుతాయని తెలిపారు. పులి సంచారం ఉంటే భయాందోళనకు గురికాకుండా వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి జిల్లాకు పులులు వస్తున్నాయని, ఇటీవల జరిగిన దురదృష్టకర ఘటనలు మినహా వాటి వల్ల ఎటువంటి హాని లేదన్నారు. పులుల సంచారంపై పుకార్లు సృష్టించవద్దని కోరారు. సో విత్ దట్ రైజింగ్ తెలంగాణ उसके साथ ही फॉरेस्ट डिपार्टमेंट भी राइज हो रहा है. उसने काफी अचीवमेंट किया है एक साल में और उसी को हम सेलिब्रेट कर रहे हैं. ये सेलिब्रेशन डिस्ट्रिक्ट लेवल पे, मंडल लेवल पे, अलग अलग विलेजेस लेवल पे हो जा रहा है. एक महीना ये सेलिब्रेशन चलेगा. मोस्टली एक वीक के लिए ये अलग अलग डिपार्टमेंट्स का सेलिब्रेशन है. आज विथ ऑनरेबल सीएम गारू देयर इज वन प्रोग्राम इन हैदराबाद वेयर वो इनॉग्रेशन करेंगे अलग अलग इको टूरिज्म पॉलिसी का, दूसरे प्रणाली का. और उसी के साथ पूरे डिस्ट्रिक्टों में, हर डिस्ट्रिक्ट में ये प्रोग्राम ऑर्गेनाइज किया जा रहा है. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వాటిపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం ఫోరెన్సిక్ సైన్స్ పై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరై న్యాయవాదులకు పలు అంశాలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్, ప్రధాన కార్యదర్శి సంతోష్, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం నేర నిర్ధారణలో ఫోరెన్సిక్ ప్రాధాన్యత విశేషంగా పెరిగిందని అన్నారు.
ఈ అంశాలపై అవగాహన కల్పించేలా సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆధునిక టెక్నాలజీలపై న్యాయవాదులు అవగాహన పెంపొందించుకోవాలని, సదస్సును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంలో మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు, సూచనలు, వారి యొక్క రిపోర్ట్స్ అనేది మనకి ఉపయోగపడతాయి. కాబట్టి మన ప్రోగ్రాంలో పాల్పంచుకోవడం అనేది నాకు ఆనందంగా ఉంది. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు బార్ అసోసియేషన్ వారికి కూడా. అదేవిధంగా ఈరోజు వస్తున్న రకరకాల కేసుల్లో ఫోరెన్సిక్ సైన్స్ యొక్క ప్రాధాన్యత అనేది చాలా పెరిగింది. ప్రతి డిపార్ట్మెంట్, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫోరెన్సిక్ కలెక్షన్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కి ఆ సందర్భంలో మనం డిఫెన్స్ గట్టిగా చేయాలి అంటే దాని మీద అవగాహన ఉండాలి. ఏవేవి లక్కునాస్ ఉన్నాయి, ప్రతిదీ గుడ్డిగా కూడా నమ్మడానికి వీల్లేదు. ఎలాంటి డిఫెన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఎర్రర్స్ జరగడానికి అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలు తక్షణమే ఆగాలని, ఇస్కాన్ ప్రతినిధి చిన్మయి కృష్ణదాస్ను అన్యాయమైన జైలు శిక్ష నుండి విముక్తి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సంఘీభావ సభ నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందువులపై బంగ్లాదేశ్లో వరుసగా జరుగుతున్న దాడులను వక్తలు తీవ్రంగా ఖండించారు. దాడులను ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా హిందూ సమాజం ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఏ మతము, ఏ ప్రజలు, ఏది కూడా వాళ్ళకు సంబంధం లేదు. ఈ దురుద్దేశాలన్నీ, ఈ దుష్టశక్తులన్నీ నాశనం అయ్యేలాగా మీరు బంగ్లాదేశ్ మెజార్టీ వర్గీయులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారికి మంచి జరుగుతుందనేటటువంటి విషయం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో జరుగుతున్న అమానవీయ హింసలు ఆందోళనకరమని అన్నారు. దాడి ఘటనలను ఆపేందుకు అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని, బంగ్లా ప్రభుత్వం నిస్సహాయత కారణంగా హిందువులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ సంస్థలు బంగ్లాదేశ్ బాధితులకు అండగా నిలిచి తమ సంఘీభావాన్ని తెలియచేయాలన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను మనమంతా కూడా సోషల్ మీడియాలో గమనిస్తున్నాం. బంగ్లాదేశులే కాదు, శాంతి కాముకులమైనటువంటి మన మీద ప్రపంచమంతా బాగుండాలని కోరుకునే వాళ్ళం మనం. ఎవరికి ఎక్కడ హాని తలపెట్టే వాళ్ళం కాదు. ప్రకృతిని ప్రేమించే వాళ్ళం. మనతో పాటు పక్కవాడు కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి మనకు శాంతి మంత్రం జపించడం వల్ల వాళ్ళకు అర్థం కాక అక్కడక్కడ ఈ రకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇంతకుముందు కొందరు వక్తలు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది. బంగ్లాదేశ్ ని, అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపై దాడులని అవసరమైతే నరేంద్ర మోడీ గారు కొన్ని చర్యలు తీసుకోవాలని. నరేంద్ర మోడీ గారు కన్నెర్ర వేసే రోజు ఎక్క దూరం లేదు. బంగ్లాదేశ్ ఒక అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు తాంసీ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ తెలిపారు. తాంసీ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన ఆయన మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఇటీవల ఆయనను పలువురు బీజేపీ నేతలు కలిసి సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేశారు. పాఠశాల ఎదుట గల ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని, దానికి కంచె ఏర్పాటు చేయడంతో పాటు ఎత్తు పెంచాలని కోరారు. అదేవిధంగా నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద దిగువకు వెళ్లే మార్గం నిర్మాణం చేపట్టాలని కోరారు. స్పందించిన తహసీల్దార్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్లను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించి అభినందించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరిశుభ్ర వాతావరణంలో భోజనం తయారు చేసి విద్యార్థులకు అందించాలన్నారు. పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ హెచ్ఎం ఆశారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకారం కారణంగానే నిర్వహణ బాగుందని ఆయన వివరించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించిన సమయంలో ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు త్వరితగతిన పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ గణేష్, హెచ్ఎం ఆశారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సుధాకర్ యాదవ్, పొచ్చారెడ్డి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
किधर है सब बच्चे लोग हैं कितने कौन से क्लास से इंटर को बा జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప దీక్షలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. మహాపడి పూజ కార్యక్రమాలు, ఆరట్టు మహోత్సవాలతో ఊరువాడ ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తలమడుగు మండలం సుంకిడి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు మహోత్సవంతో పాటు పల్లకి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీక్షాదారులు భక్తి గీతాలను ఆలపించగా హరిహరసుతుడి నామస్మరణతో గ్రామ ప్రధాన వీధులు మారుమోగాయి. పల్లకిలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఊరేగింపు జరపగా భక్తులు పల్లకికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వివేక్ శర్మ, కమిటీ సభ్యులు పిడుగు సతీష్ రెడ్డి, గడ్డం నవీన్, ముస్కు వెంకటేష్ రెడ్డి, భీమనవేణి మల్లేష్, విలాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు జూకంటి సతీష్ మాట్లాడుతూ మండల దీక్షలో భాగంగా అయ్యప్ప స్వామికి చక్రతీర్థం, ప్రత్యేక అభిషేకం, పల్లకి సేవ చేసినట్లు తెలిపారు. సాయంత్రం పడి పూజ సైతం నిర్వహించనున్నట్లు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. గ్రామంలో అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. మరి మండల కాల దీక్షలో భాగంగా కనీసము ఒక 500 నుంచి 1000 మంది వరకు చుట్టుపక్కల గ్రామాల స్వాములు మాలధారణ చేయడం జరిగింది. ఈరోజు స్వామివారి అరట్టు ఉత్సవం మొత్తడివాగు ప్రాజెక్టులో చక్రస్నానం ఆచరించి స్వామి ఆశీర్వాదంతో చుట్టుపక్కల గ్రామాలనే కాకుండా సమస్త ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పంటలు సుభిక్షంగా పండి స్వామివారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుతున్నాం. శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వ్యవస్థాపకులు శ్రీ పరమ పూజ్య పూర్ణానంద సరస్వతి స్వామి పుణ్యతిథిని పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహించే రథోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాహినిక రథోత్సవం సందర్భంగా బుధవారం హనుమత్ సేవా ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. హనుమత్ వాహనంపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి శోభాయాత్ర జరపగా భక్తులు భజన సంకీర్తనలను ఆలపిస్తూ వేడుకల్లో పాలు పంచుకున్నారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రితో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. గురువారం సాయంత్రం శ్రీ రుక్మిణి సత్యభామ సహిత శ్రీ గోపాలకృష్ణ రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపనున్నట్లు మఠాధిపతి తెలిపారు. ఉదయం నుండే ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సాయంత్రం 5:30 నుండి రథోత్సవం జరగనుందని వెల్లడించారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఈ నెల 15వ తేదీ వరకు జాతర వేడుకలు ఘనంగా సాగనున్నాయి.
ఆదిలాబాద్ పట్టణ పద్మశాలి మహిళా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక పద్మశాలి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా నూతన అధ్యక్షురాలిగా తన్నీరు నవతతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు పలువురు పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. తమపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తామని, సంఘం అభ్యున్నతికి తమ వంతు సహకారం అందిస్తామని నూతన అధ్యక్షురాలు నవత తెలియజేశారు. కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేత రమేష్, తాలూకా అధ్యక్షులు బొమ్మకంటి రమేష్, చిలక విలాస్, దాసరి రమేష్, మోర ఆశన్న, జక్కుల సత్యనారాయణ, విఠల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన నిర్మల్ జిల్లా మార్కెటింగ్ అధికారి. పట్టణంలోని అధికారి నివాసంలోనూ కొనసాగిన ఏసీబీ సోదాలు. అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు. పులి సంచారంపై వదంతులు సృష్టించవద్దని డిఎఫ్ఓ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.